ఫ్రెండ్స్, నేను మీ రత్నమాల. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్ల మాలామణ్యం. తెలుగు వారి మొట్టమొదటి అచ్చ తెలుగు అసలు సిసలైన తెలుగు పండుగ ఉగాది. మనందరం కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించాలని భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి తెలుగు వారం అయినందుకు మన తెలుగు పండుగైన ఉగాది విశిష్టత గురించి, ప్రత్యేకతల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనం గమనిస్తూనే ఉంటాము, ప్రతి ఉగాదికి ఆ సంవత్సరం పేరు మారుతూ ఉంటుంది. అంటే ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత ఇలా 60 సంవత్సరాలకి 60 పేర్లు ఉంటాయి. అయితే ఆ సంవత్సరం యొక్క పేరును బట్టి ఆ సంవత్సరం ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మనలో చాలా మందికి సందేహం కలగచ్చు, అసలు తెలుగు సంవత్సరాలు 60 పేర్లే ఎందుకున్నాయి? 59 ఉండకూడదా? 61 ఉండకూడదా? 70 ఉండకూడదా? ఇలాగా దానికి కూడా ఒక పురాణ గాథ ఉందండి. ఆ విషయం చాలా మందికి తెలుసుండొచ్చు. అయితే అవగాహన లేని వాళ్ళకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈనాటి వీడియోలో తెలుగు సంవత్సరాలు 60 ఎందుకు ఉన్నాయి, అలాగే వాటి పేర్లేంటి, ఆ పేరు యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుగు సంవత్సరాలు 60 ఉండటం వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నారదుడు గొప్ప విష్ణు భక్తుడని అందరికీ తెలుసు. ఒకానొక సమయంలో తాను గొప్ప భక్తుడినని, గొప్ప సన్యాసినని, త్యాగినని, తనకు మించిన విష్ణు భక్తుడు వేరెవరూ లేరని నారదుడు భావించాడట. ఆ సమయంలో నారదుని అహంకారాన్ని తొలగించడానికి శ్రీ మహావిష్ణువు ఒక పరీక్ష పెట్టాడట. మహాశక్తి మాయచేత ఆవహించబడిన నారదుడు ఒక నదిలోని నీటిని తాగగానే స్త్రీగా మారిపోయాడు. ఆ సమయంలో నారదుడు తన గత జన్మ జ్ఞాపకాలను కోల్పోయాడు. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక ఋషిని వివాహం చేసుకుని 60 మంది పుత్రులకు జన్మనిచ్చాడు. ఒకానొక సమయంలో స్త్రీ రూపంలో ఉన్న నారదుని భర్త, పిల్లలు వరదలో కొట్టుకుపోగా నారదుడు సంసార తాపత్రయంలో పడిపోయి పుత్రశోకంతో నదిలో మునిగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు కరుణ వలన మాయ తొలగిపోయి నారదుడు తన నిజరూపాన్ని పొందుతాడు. ఆ తర్వాత ఇదే సంసారమని, సంసార సాగరంలో ఉంటూ గొప్ప భక్తుడిగా జీవించటం అంత సులువు కాదని శ్రీమన్నారాయణుడు నారదుడికి ఉద్బోధిస్తాడు. ఆ మాటలు విన్న నారదుని అహం పూర్తిగా తొలగిపోయి శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తాడు నారదుడు. అప్పుడు శ్రీహరి నారదుని 60 మంది పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని నారదుడికి వరమిస్తాడు. అలా నారదుడికి జన్మించిన 60 మంది పుత్రులే ఈ 60 సంవత్సరాలుగా చెప్తున్నాయి పురాణాలు. కాబట్టి 60 సంవత్సరాలు అనేది కాలం యొక్క కొలమానంగా చెప్తారు. మరి ఈ 60 సంవత్సరాల పేర్లను, అంటే పురాణ గాథ ప్రకారం నారదుని 60 మంది కుమారుల పేర్లకు ఒక్కో పేరుకు ఒక్కో అర్థం, ఆ అర్థం ఆధారంగా ఆ సంవత్సరం తాలూకు ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ఆ 60 సంవత్సరాల పేర్లు, అవి ఇచ్చే ఫలితాలు తెలుసుకుందామా? ప్రభవ, యజ్ఞములు విరివిగా జరుగుతాయి. విభవ, జనులు సుఖంగా ఉంటారు. శుక్ల, పంటలు సమృద్ధిగా పండుతాయి. ప్రమోదూత, ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. ప్రజోత్పత్తి, అంతటా అభివృద్ధి ఉంటుంది. ఆంగీరస, భోగములు కలిగి ఉంటాయి. శ్రీముఖ, లోకమంతా సౌఖ్యంగా ఉంటుంది. భావ, ఉన్నత భావాలు కలిగిస్తుంది. యువ, ఇంద్రుడు వర్షాలు కురిపించడం వల్ల లోకమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ధాత, అన్ని ఔషధాలు విరివిగా పండుతాయి. ఈశ్వర, అందరికీ ఆరోగ్యం, క్షేమం కలుగుతాయి. బహుధాన్య, దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. ప్రమాది, వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. విక్రమ, మధ్యమ వర్షపాతం ఉంటుంది. వృష, అంతటా వర్షాలు కురుస్తాయి. చిత్రభాను, చిత్ర విచిత్ర అలంకారాలను ఇస్తుంది. స్వభాను, క్షేమం, ఆరోగ్యం కలిగిస్తుంది. తారణ, పంటలకు అనుకూలంగా వర్షాలు కురుస్తాయి. పార్థివ, సంపదలు సమృద్ధి అవుతాయి. వ్యయ, అతివృష్టి కలుగుతుంది. సర్వజిత్,
పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. సర్వధారి సుభిక్షంగా ఉంటుంది. విరోధి మేఘాలను హరించి వర్షం పడకుండా చేస్తుంది. వికృతి భయంకరంగా ఉంటుంది. ఖర పురుషులు వీరులవుతారు. నందన ప్రజలు ఆనందంగా ఉంటారు. విజయ శత్రువులను హరిస్తుంది. జయ శత్రువుల నుండి రోగాల నుండి ప్రజలకు విజయం కలుగుతుంది. మన్మథ భోగభాగ్యాలు ఆరోగ్యం కలుగుతాయి. దుర్ముఖి ఇబ్బందులు ఉన్నా క్షేమకర ఫలితాలు ఉంటాయి. హేవళంబి ఆనందం సంపదలు కలుగుతాయి. విళంబి సుభిక్షంగా ఉంటుంది. వికారి శత్రువులకు కోపం కలిగిస్తుంది. శార్వరి అక్కడక్కడ పంటలు పండుతాయి. ప్లవ జలం సమృద్ధిగా ప్రవహిస్తుంది. శుభకృత్ ప్రజలు ఆనందంగా ఉంటారు. శోభకృత్ ప్రజలు సుఖంగా ఉంటారు. క్రోధి కోప స్వభావం పెరుగుతుంది. విశ్వావసు ధన సమృద్ధి కలుగుతుంది. పరాభవ ప్రజలు ఒకరికొకరు అవమానించుకుంటారు. ప్లవంగ జల సమృద్ధి అధికంగా ఉంటుంది. కీలక సస్య సమృద్ధి అధికంగా ఉంటుంది. సౌమ్య శుభాలు కలుగుతాయి. సాధారణ సమస్త శుభాలు కలుగుతాయి. విరోధికృత్ విరోధభావం పెరుగుతుంది. పరీధావి భయాలు అధికమవుతాయి. ప్రమాదీచ ప్రమాదాలు అధికం. ఆనంద ప్రజలు ఆనందంగా ఉంటారు. రాక్షస క్రూర స్వభావం అధికంగా ఉంటుంది. నల పంటలు బాగా పండుతాయి. పింగళ సామాన్య ఫలితాలు ఉంటాయి. కాళయుక్తి కాలానికి అనుగుణమైన ఫలితాలు కలుగుతాయి. సిద్ధార్థి అన్నింటా కార్యసిద్ధి. రౌద్రి చిన్నపాటి బాధలు. దుర్మతి దుర్బుద్ధులు అధికమవుతాయి. దుందుభి క్షేమం ధాన్య సమృద్ధి. రుధిరోద్గారి ప్రమాదాలు అధికం. రక్తాక్షి సామాన్య ఫలితాలు అశుభాలు. క్రోధన క్రోధం అధికమవుతుంది. అక్షయ సంపదలతో సుఖంగా సుభిక్షంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి తెలుగు సంవత్సరాలు 60 ఎందుకున్నాయి అనే విషయం గురించి పురాణ గాథ ద్వారా సమాచారం తెలుసుకున్నాం కదా. అలాగే ఆ 60 సంవత్సరాల పేర్లు ఏమిటి, వాటి ఫలితం, వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము. సో మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, పండుగల విశిష్టత ప్రాముఖ్యత గురించి మనము ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఆ సమాచారాన్ని మన తరువాతి తరాల వారికి అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ప్రతిరోజు ఇలాంటి విషయాల గురించి చెప్పే సమయం, సందర్భం దొరకదు. కాబట్టి ఇటువంటి పండుగలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడైనా కనీసం ఈ వాటి ప్రాముఖ్యత గురించి వివరాలన్నీ కూడా మన తర్వాత తరాల వరకు తెలియజేస్తే ఈ పండుగలు, సాంప్రదాయాలకు విశిష్టత అనేది తరతరాలుగా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ నియర్ అండ్ డియర్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ టచ్ చేస్తే నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.